ఓకే రమ్య మ్యామ్. వీళ్ళ ఫోన్ నంబర్ నుంచి ఆ నంబర్కి మెసేజ్ చేసి రేపు డెలివరీ అయ్యేలా మాట్లాడు. ఆ డీలర్ని పికప్ చేయండి. ఓకే మ్యామ్. హ్మ్. మ్యామ్ వీళ్ళ సంగతి ఏంటి మ్యామ్? స్టేషన్కి తీసుకెళ్లి పొద్దున వరకు ఉంచి పంపించేయండి. మా వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు. ఏ సెషన్ మిస్ అయినా నెక్స్ట్ డే నేను మీ ఇంట్లో ఉంటా. సరే మేడం, సరే మేడం. అలాగే మేడం. రేయ్, లేకండి, లేవండ్రా. లేకండి. కమ్ ఆన్. రేయ్, రారా. పిల్లలకి ప్రైవసీ ఇవ్వడం, ఎంజాయ్ చేసే వయసులో రిస్ట్రిక్ట్ చేయకూడదు అనుకోవడం కరెక్టే. కానీ వాళ్ళు బయటికెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? ఇలా మీ పిల్లల్ని మీరు కనిపెట్టుకుని ఉండడం చాలా అవసరం. ఒక టీనేజ్ కుర్రోడు తప్పుదోవ పట్టడానికి కావలసినవన్నీ తనకి చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఒక 15 ఏళ్ల కుర్రోడు ట్రెండ్ అని కూల్గా ఉండడానికి చేసే ఆ ఒక్క పొరపాటు తన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి పేరెంట్స్, మీరే ఎంత బిజీగా ఉన్నా రోజులో కాసేపైనా మీ పిల్లలతో పాటు కూర్చొని వాళ్ళ లైఫ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మార్పు ఎప్పుడైనా మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. నెక్స్ట్ కొత్తిమీర వేయాలి. జగదాత్రి, టైము మిస్ అవ్వదు, టైమింగు మిస్ అవ్వదు. సూపర్. ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి మొగుడు పెళ్ళాలు ప్లాన్ చేసుకుంటారనుకుంటే ఇద్దరు ముందుండి పనులు చేస్తున్నారేంటత్తయ్య? పనులు చేస్తా ఉన్నట్టు నటిస్తూ ఏదైనా ప్లాన్ చేస్తా ఉండారంటావా అమ్మీ? నాకు అదే అనిపిస్తోంది అత్తయ్య. అది ఎంగేజ్మెంట్కి దూరంగా ఉంటే ఏం చేస్తుందో కనిపెట్టొచ్చు. ఇలా కల్పించుకుని పనులు చేసుకుంటూ పోతుంటే ఎప్పుడు ఏం ప్లాన్ చేస్తుందో కూడా మనం కనిపెట్టలేం. ఏంటి, మన అపోజిట్ టీం మనల్నే చూస్తున్నట్టున్నారు? నీ ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది దాత్రి. ప్లాన్లు వేయకుండా పనులెందుకు చేస్తున్నామో అర్థం కాక పిచ్చోళ్ళై ఎంగేజ్మెంట్ అయ్యే వరకు మన చుట్టూరా తిరుగుతుంటారు. పెళ్లి కొడుకు వాళ్ళు స్టార్ట్ అయ్యారంటావా దాత్రి? వాళ్ళు ఇక్కడికి రావడం, మనం కొట్టేసిన కోటి వల్ల వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని అందరి ముందు వాళ్ళే నిజం బయటపడతారు. పర్ఫెక్ట్ ప్లాన్ దాత్రి. అవును, రమ్య వాళ్ళు డీలర్స్ తో టచ్ లోకి వెళ్లారంటావా దాత్రి? కేదార్, రమ్య కిరణ్ పికప్కి వెళ్తున్నారు. నేను కాల్లో ఉండి వాళ్ళిద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్పాను. సరే దాత్రి, నేను వెళ్ళి భోజనాలు రెడీ అయ్యాయో లేదో చూస్తాను. వెళ్ళు. పిన్ని, పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు, రండి రిసీవ్ చేసుకుందాం. అట్నే పద. నమస్తే బాబు. నమస్కారం అండి. నమస్కారం. రండి, లోపలికి రండి. అమ్మీ, మీరు లోపలికి పోండి. పెళ్లి కొడుక్కి ఓ 4 ఫోటోలు తీపించుకొని వస్తాము. సరే. ఓ ఫోటోగ్రాఫరు ఇట్రా. కోటి తెచ్చుండావా? లేదు, వేసుకొని వచ్చాను. కొట్టినానంటే కోటిలో పడతావు. మర్యాదగా మీరు కొట్టేసిన కోటి తిరిగి ఇచ్చేయండి. మీరు కొట్టినా తిట్టినా మా దగ్గర నుంచి తీసుకున్న కోటి తిరిగి ఇవ్వకపోతే కౌశికి మేడంకి నిజం మొత్తం చెప్పేస్తా. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు వెళ్ళి నిజం చెప్తే మహా అయితే మమ్మల్ని ఓ 4 మాటలు తిడతారు. మరి మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? మోసం చేశారని పోలీసుల్ని పిలిచి అరెస్ట్ చేపిస్తారు. ఏంటి మేడం ఇది? ప్లాన్ వేసింది మీరు, బలయ్యేది మేమా? ఇదేం న్యాయం అండి? మా న్యాయం ఇట్నే ఉంటది. మర్యాదగా డబ్బులు తీసి మాకు ఇయ్యండి.
డబ్బు కక్కుర్తిపడి అడిగినామమ్మా. అయినా నిజంగా మేము ఆ కోటి తీసుకునుంటే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాం? ఆ డబ్బు పంచుకొని ఊరొదిలి వెళ్ళిపోయే వాళ్ళం కదా. అయితే ఆ డబ్బుని నిజంగా దొంగలొచ్చి మిమ్మల్ని కొట్టి తీసుకెళ్లారా? అవును మేడం. డబ్బు మీ చేతికొచ్చి 10 నిమిషాలు కూడా కాకముందే మీ మీద అటాక్ చేసి నేను చెప్పుండానని డబ్బులు దొంగతనం చేసే అవసరము ఎవరికుంటాది? ఇంకెవరికత్తయ్య? ఆ జగదాత్రి కేదార్లకి ఉంటుంది కదా. ఇలా చేసి మనలో మనకి గొడవలు పెట్టి నిజాన్ని బయట పెడదామని ప్లాన్ చేశారు. అవునమ్మి, నువ్వు చెప్తా ఉంటే నాకు అదే నిజం అనిపిస్తా ఉండది. అమ్మ జగదాత్రి ఎంత పనిచేసుండావే. వాళ్ళ ప్లాన్ అర్థమైపోయింది కదా అత్తయ్య. ఇంక వాళ్ళు పెళ్లి ఆపలేరు. మరి ఆ కోటి సంగతి ఏందమ్మి? ఎంగేజ్మెంట్ అవ్వగానే దాని దగ్గర నుంచి ఎలా రాబట్టాలో నాకు తెలుసత్తయ్య. హలో, ఇప్పటి వరకు మీరు ఎన్ని పొరపాట్లు చేసినా మేము కవర్ చేస్తూ వచ్చాం. ఒక్క 2 గంటలు ఎవ్వరికీ అనుమానం రాకుండా బిహేవ్ చేయండి. మరి ఆ కోటి సంగతి వద్దులేండి మేడం, లోపలికి వెళ్దాం. వద్దులేండి. పదండి. హలో రమ్య, హలో మ్యామ్. లొకేషన్కి వెళ్ళారా? ఎస్ మ్యామ్. మ్యామ్, ఇప్పుడే కిరణ్ బైక్ పెట్టి దూరంగా వెళ్తున్నాడు. ఓకే. చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తున్నారా? ఇప్పటికైతే ఏం లేదు మ్యామ్. ఓకే, స్టే ఫోకస్డ్. ఎట్టి పరిస్థితుల్లో ఆ డీలర్ మిస్ అవ్వకూడదు. ఓకే మ్యామ్. మ్యామ్, ఒక పర్సన్ బైక్ వైపు వెళ్తున్నాడు. గుడ్. తను మాల్ని బైక్లో పెట్టి మనీ తీసుకున్న తర్వాతే అరెస్ట్ చేయండి. అప్పటి వరకు డోంట్ మూవ్. ఓకే మ్యామ్. మాల్ని బైక్లో పెట్టాడా? పెడుతున్నాడు మ్యామ్. మ్యామ్, డబ్బులు తీసుకున్నాడు. డీల్ ఫినిష్ అయిపోయింది. మూవ్. వెళ్ళి వెంటనే అరెస్ట్ చేయండి.